శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి పురాణ రహస్యాలు కార్యక్రమంలో భాగంగా కూర్మ పురాణంలోని రహస్యాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. సాధారణంగా శివుడు ఎక్కువ, విష్ణువు తక్కువ, బ్రహ్మదేవుడు ఎక్కువ, అమ్మవారు ఎక్కువ, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతో మానవ బుద్ధి పరిభ్రమిస్తూ ఉంటుంది. కానీ కాదయ్యా, మీరనుకుండేటటువంటిది వేరు. నిర్గుణ నిరాకారమై సర్వవ్యాపకమై అఖిలాండకోటి బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి ఒకటే అయినటువంటి పరమాత్మ ఆయనే 3 రూపాలని ధరించాడు అని మనకి కూర్మ పురాణం చాలా విశేషంగా చెప్తూ ఉంది. త్రిదా భిన్నోస్మ్యహం బ్రహ్మన్ బ్రహ్మ విష్ణు పరాఖ్యయా. నువ్వు చెప్పే బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుడు అనేటటువంటి 3 కూడా ఒకటే అయినటువంటి బ్రహ్మ వస్తువు. ఇది మీరు గుర్తుంచుకోండి అయ్యా. సర్గరక్షాలయ గుణైర్ నిష్కలక్ పరమేశ్వర సత్యమమాగ్రజ పుత్ర సృష్టిహేతోర్వినిర్మిత. ఈ సృష్టి స్థితి లయలు అనే 3 నడపడం కోసమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటటువంటి వాళ్ళు వచ్చారయ్యా. అందులో నువ్వు పెద్దవాడివి, నీకు చక్కగా ఆ స్థితినిచ్చాను, నువ్వు నా కుడి శరీరం నుంచి నిర్మించబడ్డావని బ్రహ్మదేవుడికి ఆ పరమాత్మ చెప్పాడు. ఎడమ భాగం నుండి పురుషోత్తముడు నిర్మించబడ్డాడయ్యా. ఆ దేవదేవుడైనటువంటి శంభువు హృదయం నుండి రుద్రుడుగా జన్మించాడు. నేను ఆ శంభునకి ఇంకొక రూపాన్ని అని ఆ ఈశ్వర తత్వము చక్కగా చెప్తూ ఉంది. ఓ బ్రహ్మ విష్ణు శివులు అనేటటువంటి 3 కూడా సృష్టి స్థితి లయాలనేటటువంటి వాటికి కారణమవుతూ ఉన్నారయ్యా. కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకో, ఈ సృష్టి మొత్తానికి కారణం వాళ్ళే. ఒక్కటే అయ్యుండి కూడా శంకరుడు ఆయన స్వేచ్ఛతో 3 రూపాల్లో వేరై ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఈ విధంగా వేరే రూపాల్లో కూడా నా మాయ వల్లే అంతా నిర్మించబడ్డది. ఇక్కడ మనం భాగవతానికి వెళ్తే ఈ చెప్తున్నటువంటి మాట యొక్క మర్మం ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. భగవంతుడు అంటే ఎవరండి? సృష్టి స్థితి లయలు 3 చేసేటటువంటి వాడు. ఒకసారి కృష్ణ పరమాత్మ వెళ్ళి హాయిగా గోపబాలకులందరి మధ్యలో కూర్చొని, వాళ్ళందరూ తామర రేకుల్లాగా కూర్చుంటే మధ్యలో కర్ణికలాగా కృష్ణయ్య కూర్చున్నాడట. కూర్చొని చక్కగా ఈ మాగాయి, రకరకాలైనటువంటి పచ్చళ్ళు, అన్నాలు అన్నీ కూడా చేసుకొని ఈ వేళ్ల సందుల్లో దోపుకుంటున్నారట ముద్ద చేసుకొని. ఒక్కొక్క ముద్ద తీసుకోవడం, తినడం, ఇలా అందరూ చుట్టూతా కూర్చొని తింటున్నారు. బ్రహ్మదేవుడికి కృష్ణుడు పరమాత్మ అయ్యి ఉండడు, ఏదో మాయ చేస్తున్నాడు, లేదా పరమాత్మ అయితే ఇక్కడ వీళ్లతోటి చద్దన్నాలు ఎందుకు తింటాడు అని అనుమానం వచ్చి, సరే పరీక్ష చేద్దాం, ఈయనేమిటో తెలుస్తుంది అని ఆయనకు సంకల్పం కలిగింది. వెంటనే ఏం చేశాడయ్యా అంటే, ఆయన భూమి మీదకి వచ్చి
కృష్ణయ్య ఒక్క క్షణం పక్కకి వెళ్ళేటప్పటికీ ఆయనతోటి వచ్చినటువంటి దూడల సమూహాన్ని, అక్కడ ఉండే గోపబాలకుల్ని అందరినీ మాయం చేసి బ్రహ్మలోకానికి తీసుకెళ్ళాడు. కృష్ణుడు వచ్చాడు, మాయ ఆయనకు అర్థమైంది. వెంటనే బ్రహ్మదేవుడు ఎవరెవరినైతే తీసుకెళ్ళాడో వాళ్ళందరినీ పునః సృష్టి చేశారు. ఆయన సృష్టి చేసి అలాగే గోపబాలకులు ఉన్నారు, అలాగే దూడలన్నీ కూడా ఉన్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే అంతకంటే ముందు బ్రహ్మదేవుడు ఎత్తుకెళ్ళిన పిల్లల కంటే కృష్ణయ్య సృష్టి చేసినటువంటి వాళ్ళ మీద ప్రేమలు ఎక్కువ పెరిగిపోతున్నాయట మిగతా వాళ్ళకి. కృష్ణయ్య సృష్టి చేసినటువంటి దూడలు అవి వెళ్ళంగానే ఆవులు అసలు అయాచితంగా పాలిచ్చేయడం మొదలు పెడుతున్నాయి. అంతకుముందు ఇచ్చిన దానికంటే చాలా అధికంగా పాలిస్తున్నాయట. ఓ సంవత్సరం గడిచింది. ఎందుకు వాళ్ళకి ఇట్లా ఓ రెప్పపాటు కూడా అయ్యే లోపల ఓ సంవత్సరం అయిపోయింది భూమి మీద. అయ్యయ్యో ఏమిటి చూద్దామని ఒకసారి కళ్ళు ఇట్లా కిందకి చూశాడట. చూస్తే ఈయన తీసుకొచ్చిన గోపబాలు ఇక్కడ కనిపిస్తున్నారు, కింద అదే గోపబాలు అదే విధంగా కింద ఉన్నారు. ఆయన తెచ్చిన దూడలు ఇక్కడ కనిపిస్తున్నాయి, అవే దూడలు మళ్ళీ అక్కడ తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరితోటి ఆయన ఆడుకుంటూనే ఉన్నాడు. బ్రహ్మదేవుడికి అర్థమైంది, అమ్మో నేను సామాన్యమైనటువంటి వాడు కాదు, ఈయన మహానుభావుడు, నేను ఒక్క సృష్టిని చేయగలను. చూసావా ఆయన ఎంత గొప్పవాడో. సృష్టితో పాటు అవన్నీ పూర్వం ఎలా ఉండేవో అదే విధంగా యథాతథంగా స్థితి కూడా అయ్యేట్టుగా పెట్టాడు. ఈయన మామూలు మనిషి కాదండి, సృష్టి స్థితులు చేశాడు అని కనుక్కొని వెళ్ళి ఆయన దగ్గర దండం పెట్టి, నాయనా నువ్వు అనేక కోటి బ్రహ్మాండ నాయకుడివయ్యా, అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి, ఈ బ్రహ్మాండాల్లో 1000 అండాలు కలిస్తే ఓ బ్రహ్మాండం అంటారు, ఇలాంటి బ్రహ్మాండాలు అనేకం ఉన్నాయి. ఈ 1000 అండాలతోటి కూడినటువంటి హిరణ్మయ అండానికి చెందినటువంటి వాడిని నేను. ఈ బ్రహ్మాండంలో ఈ హిరణ్మయ అండంలో నుంచి వచ్చినటువంటి నేను బ్రహ్మని గర్విస్తే మొత్తం నా శరీరంలో ఎన్ని రోమాలు ఉన్నాయి అన్ని బ్రహ్మాండాలు ఉన్నాయ్యా, వాటన్నిటినీ పాలించేటటువంటి నువ్వెంత గొప్పవాడివి అయ్యి ఉంటావు అని 3 సార్లు పడుకొని నమస్కారం చేసి లేచాడు, నమస్కారం చేసి లేచాడు, నమస్కారం చేసి లేచాడు. అహంకారం పోయింది బ్రహ్మదేవుడికి. కారణం, ఎప్పుడైతే అహంకారం బ్రహ్మదేవుడిది పోయిందో వెంటనే కృష్ణయ్య ఆయన చేసినటువంటి సృష్టిని మొత్తాన్ని లయం చేసేసాడు. అంటే ఒకటే అయినటువంటి కృష్ణుడు బ్రహ్మగా సృష్టి చేశాడు, విష్ణువుగా స్థితి చేశాడు, రుద్రుడిగా లయం కూడా చేశాడు. బ్రహ్మ విష్ణు శివాత్మికమైనటువంటిదే పూర్ణత్వం. ఎప్పుడు నాకు శివుడు అక్కర్లేదు అంటే నీకు పూర్ణత్వం లేదు అని, నాకు బ్రహ్మ అక్కర్లేదు నీకు పూర్ణత్వం లేదు, నాకు విష్ణువు అక్కర్లేదు నీకు ముందు పూర్ణత్వం లేదు. 3 ఉండాల్సిందే. నెగిటివ్ ఉండాలి, పాజిటివ్ ఉండాలి, న్యూట్రల్ ఉండాలి, లేకపోతే సృష్టి లేదు, ఛార్జ్ లేదు. కాబట్టి ఆ రహస్యాలన్నీ కూడా మెల్లిగా చెప్పుకుంటూ వస్తారు స్వామివారు. ఇప్పుడు మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ప్రధానమైనటువంటిది ఇదే. సృష్టి స్థితి లయలు అనేటటువంటి 3టిని ఆయన ఒక ఆటలాగా చేస్తాడు. వాస్తవానికి ఆయన సృష్టి చేయడానికి కొత్త వస్తువు లేదు, స్థితి చేయడానికి కొత్త వస్తువు లేదు, లయ చేయడానికి కొత్తది లేదు. ఆయనే వాటిల్లో ఉండి అది ఆటగా గోచరించేట్టుగా చేస్తూ ఉంటాడు. ఇది ఆయన యొక్క ప్రత్యేకత. నిరూప కేవలం స్వచ్ఛో మహాదేవక్ స్వభావతః ఏభ్య పరతరో దేవస్త్రిమూర్తి పరమాతను. మహాదేవుడు స్వరూపము చాలా స్వచ్ఛమైనటువంటిది, అద్వితీయము. 2 అనేటటువంటివి లేవు, ఆయన కాకుండా ఇంకోటి చూడలేము. ఆయన త్రిమూర్తుల కంటే కూడా శ్రేష్టమైనటువంటి వాడు, ఆ శ్రేష్టత కలిగినటువంటి వాడు ఆయన అని చెప్తూ, మహేశ్వరి త్రినయన యోగినా శాంతినా శాంతిదా సదా తస్యా ఏవ పరాం మూర్తిం మామవేహి పితామహ. 3 కళ్ళుండి మహేశ్వరి మూర్తి అయినటువంటి ఆ తల్లి యోగులకెప్పుడూ కూడా శాంతిని కలిగిస్తూ ఉంటుందయ్యా. ఓ పితామహ, ఓ బ్రహ్మదేవుడా, ఆమె పరామూర్తిగా, ఆమె యొక్క పరా అనేటటువంటి స్వరూపమే నేను అని తెలుసుకో. అందుకనే మనకి లలితా సహస్రనామాల్లో పరబ్రహ్మ పట్టమహిషి అని చెప్పబడుతుంది. ఆ పర అనేటటువంటి దానికి
పట్టమహిషి, ఈ తల్లి మాతా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆ అమ్మవారి యొక్క వైభవాన్ని మహాత్మ్యాన్ని చెప్తున్నాడు. నాయన, ఆ అమ్మవారికి పరారూపమే నేను, అంటే నేను స్థిరంగా ఉంటాను, ఆమె చలనంతో మొత్తము సృష్టినంతా చేస్తోంది. మేమిద్దరం అభిన్నమే. సూర్యుడి కిరణము ఎలా వేరు కాదో అలా నేను ఆవిడ అభిన్నము అంటూ అమ్మవారి యొక్క అద్భుతమైన సహస్రనామాలను ఇక్కడ చెప్తారండి. ఒక్కొక్క నామాన్ని వింటూ ఉంటే జన్మ తరించిపోతుంది. అంత గొప్పదైనటువంటి అమ్మవారి సాహిత్యాన్ని ఇక్కడ పరమాత్మ అందిస్తారు. కాబట్టి ఆమెనే ఆమె యొక్క పరామూర్తిగా నన్ను గుర్తించవయ్యా అని చక్కగా చెప్తూ, శాశ్వతైశ్వర్య విజ్ఞాతేజో యోగ సమన్వితాం సోహం గ్రసామి సకలమధిష్టాయ తమో గుణం. నాయన, సనాతనమైనటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో అది విజ్ఞానము, అది తేజస్సు, అది యోగాలతో కూడినటువంటి ఆమె ఆ పరామూర్తే. ఆ తేజస్సు ఆ యోగాలతోటి కూడిందంతా కూడా అమ్మవారు మాహేశ్వరిగా నువ్వు గుర్తించవయ్యా అని చెప్పి, ఆ నేనే కాలరూపిణై తమో గుణాన్ని ఆశ్రయించి సమస్త విశ్వాన్ని మింగుతూ ఉన్నాను. సృష్టి నేనే చేస్తున్నా, స్థితి నేనే చేస్తున్నా. ఈ తమో గుణాన్ని ఆశ్రయించి మొత్తం అమాంతంగా లోపలికి తీసుకుంటోంది కూడా నేనే. దేన్ని ఆశ్రయించి? కాలాన్ని ఆశ్రయించి. కాలము వల్లే ఈ సృష్టి మొత్తం. ఏమండి, ఒక క్షణం గడిచింది అని ఎలా చెప్తాను చూడండి. దేనిని బట్టి చెప్తాం? ఇది చాలా గొప్ప సైంటిఫిక్ రహస్యాన్ని ఇక్కడ మనకి పరమేశ్వరుడు అందిస్తున్నాడండి. చాలా గొప్ప రహస్యం ఇది. కాలాన్ని ఎలా గుర్తిస్తాం? ఏమండి, నా వాచిని బట్టి. నీ వాచి కాలు కింద వేసి తొక్కానయ్యా కనిపించకుండా, కాలం కనుక్కోలేవా? ఏమండి, సూర్యుడిని బట్టి. మేఘాలు వచ్చినాయ్యా, 3 రోజులు సూర్యుడు కనిపించలేదు, కాలం ఆగిపోయిందా? చంద్రమండలంలో కాలం ఉందే, బృహస్పతి దగ్గర కాలం ఉందే. కాబట్టి కాలం నడుస్తూనే ఉంది. మరి కాలాన్ని ఎలా గుర్తించాలి? ఈ చంద్రుడు వేరే, కాలాన్ని బట్టి చెప్దామంటే ఈ సూర్యుడు వేరే. ఎలా ఒక క్షణం గడిచింది అని నువ్వు చెప్పగలవు అంటే, శ్రీమద్భాగవతంలో వ్యాసుల వారు చెప్తారు, చాలా అద్భుతంగా కాలాన్ని గణించి చెప్తారు. ఏమిటి అంటే, రెండుగా ఉన్నటువంటి అణువులు దగ్గర కలుస్తాయట. అవి ద్వ్యణుకాలుగా త్రియణుకాలుగా ఇట్లా మారుతూ పోతూ ఉంటాయి. అది మొత్తము ఎక్కడి నుంచి వచ్చిందంటే మ్యాటర్, ప్రకృతి నుంచి వచ్చింది. పురుషుడు స్థిరము, ప్రకృతి నుంచి నీకు 2 కలవడము, దాని యొక్క స్థితి లయము, ఈ 3 ఇక్కడ ఉన్నాయి. సేమ్ ఇదే విషయాన్ని ఇందులో మనకి చెప్తున్నారు. కాస్త పదార్థం దాకా కొంతమంది వెళ్ళారు, కొంతమంది కాస్త అటు ఇటుగా దగ్గరలో అణువుల దాకా వెళ్ళారు. సాంఖ్యశాస్త్రం బాగా దగ్గరికి వెళ్ళింది. కానీ ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు నిర్ద్వంద్వంగా సాంఖ్యాన్ని ఎక్కువ ఖండించారు మిగతా అన్నిటికంటే కూడా. ఎలా తెలుస్తుందో క్షణము అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఎవడో అమెరికాలో ఉన్నాడు, ఇంకోడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒకడు జర్మనీలో ఉన్నాడు, ఇంకొక ఆవిడ ఐర్లాండ్లో ఉంది, ఇంకొక ఆవిడ న్యూజిలాండ్లో ఉంది. ఇలా మొత్తం అన్ని చోట్ల వ్యాప్తి చెందున్నారు. ఈ సమయంలో నేను చూసినా చూడకపోయినా వాళ్ళల్లో నాలో నేను చెప్పే అందరిలో ఈ అణువుల్లో తేడా వస్తుంది. ఈ కలయిక పాత సెల్స్ పోవడము, కొత్త సెల్స్ రావడం, ఇదంతా దేనివల్ల అవుతుంది? అణువుల యొక్క కలయిక వల్ల అవుతుంది. కాబట్టి నాయన, ఈ అణువులు అనేటటువంటివన్నీ కలిసి సమగ్రంగా అవి కలిసి సృష్టి చేస్తున్నట్టుగా ఉన్నాయి, అవి కలిసి స్థితి చేస్తున్నట్టుగా ఉన్నాయి, మళ్ళీ లయమై రుద్ర రూపంలోకి వెళ్ళిపోయినట్టుగా అది కనిపిస్తోంది. ఈ 3 చేస్తున్నటువంటిది ఒకటే అయినటువంటి చైతన్యం. ఎలా చెప్తారండి? ఇప్పుడు నేను మెలకువతోటున్నా, కళ్ళు తెరిచి చెవులతోటి వింటూ, చక్కగా ముక్కుతో వాసన పీలుస్తూ, నాలుకతో రుచి చూస్తూ, చర్మంతో స్పర్శ తెలుసుకుంటూ ఉన్నా. ఇవన్నీ దేనివల్ల తెలుస్తున్నాయి? జ్ఞానము అనే దానివల్ల తెలుస్తోందండి. సరే, నేను కొంచెం కలలోకి వెళ్ళిపోయాను.
అక్కడ కళ్ళు మూసుకున్నాను, చెవులు ఇంద్రియాలు పనిచేయట్లేదు, కానీ అక్కడ కూడా నేను సృష్టి చేసుకొని చాలా చూస్తున్నా. దేనివల్ల చూస్తున్నాను? జ్ఞానం వల్ల చూస్తున్నానండి. మరి గాఢ నిద్రలోకి వెళ్తాం, ఎవడైనా తడితే లేస్తాం, ఆనందంగా పడుకున్నామని చెప్తాం, ఎందుకు లేపామంటాం. అక్కడ చూస్తున్నది దేనివల్ల? ఆనందాన్ని, జ్ఞానం వల్లే. కానీ అజ్ఞానం ఆవరించి జ్ఞానం వల్ల అనే విషయాన్ని పక్కన పడేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఈ బ్రహ్మ విష్ణు శివాత్మకులని మనం ఈ వేదంలో చెప్పబడుతున్నటువంటిది నా స్వరూపమే, నా పరాశక్తే, ఆ మాహేశ్వరి శక్తియే ఈ మూలమైనటువంటి సృష్టి మొత్తానికి కారణం. ఆవిడ నేను అభిన్నం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని ఏ శ్లోకమైతే చెప్పారో ఆ శ్లోకం ఇక్కడ 100కి 100 పాళ్ళు ఈ సృష్టి క్రమంలో చక్కగా సరిపోతూ ఉంటుంది. ఈ కాలము అనేటటువంటిది మొత్తం కూడా నేను ఆశ్రయించి ఈ సృష్టి మొత్తాన్ని నడిపిస్తున్నాను. కాలంలో పోయేవి పోతున్నాయి, కొత్తగా వచ్చేవి వస్తున్నాయి, ముందరికెళ్తోంది. నేను ప్రయాగలో నీళ్ళల్లో దిగాను కుంభమేళాకి, కానీ నేను ఒకసారి మునక వేసి లేచేటప్పటికి నేను మునిగిన నీరు ఏ ఒక్కటి లేదు, కాలంలో వెళ్ళిపోతూనే ఉంది, మళ్ళీ కొత్త నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఆ క్షణము తత్కాలీనంగా లెక్క వేసుకొని ఏది ఎలా ఉంది అని చక్కగా చెప్తూ ఉంటారు. కాలో భూత్వా నతమసా మామన్యో విభవిష్యతి యదా యదా హిమాం నిత్యం విచింతయసి పద్మజా. నాయన, ఈ కాలము అనేటటువంటిది మొత్తము కూడా నేను నడిపేటటువంటి ఆట అనే విషయాన్ని నువ్వు బాగా గుర్తుంచుకోవయ్యా. ఈ ఆటని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వదిలిపెట్టుకోకు, ఈ ఆటని నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు పరమాత్మ. ఎలా అర్థం చేసుకోవాలయ్యా ఈ ఆటని? ఈ ఆట సామాన్యమైనటువంటిదా అంటే ఈ ఆట రూపంలో ఉన్నదంతా నా పరాశక్తి, అది ఒక్కటి గుర్తుంచుకో అని ఆ పరాశక్తిని మొత్తాన్ని కూడా చాలా అద్భుతంగా స్వామివారు మనందరికీ తెలియపరుస్తూ ఉన్నారు. ఇక ఈ విధంగా తెలియపరిచినటువంటి ఆ పరాశక్తి యొక్క వైభవము ఎంత గొప్పది అనేది చెప్పుకుంటూ వెళ్తున్నాడు. నన్ను ఎవరు కూడా ఈ కాలరూపం నుంచి ఎదుర్కోలేరయ్యా. ఎవడైనా నేను కాలాన్ని తప్పిస్తానండి అని చెప్పగలడా? ఎవడు చెప్పలేడు. అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ గణితాలలో కాలాన్ని నేను అన్నాడు. ఆయన మ్యాథమెటిక్స్ నుంచి తప్పించుకోవడం ఎవడి తరం కాదు. మిగతా మ్యాథమెటిక్స్ నుంచి తప్పించుకోవచ్చు. మన ఇంట్లో పిల్లలు ఏమనుకుంటున్నారు, తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, బంధువులు ఏమనుకుంటున్నారు, చుట్టుపక్కల మిత్రులు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏవైనా లెక్కలు వేస్తే, కుట్రలు బన్నితే, పన్నాగాలు చేస్తే వీటి నుంచి తప్పించుకోవచ్చు. కానీ పరమేశ్వరుడి యొక్క లెక్క తప్పదు. దాని నుంచి ఎవడు తప్పించుకునేటువంటి అవకాశం లేదు. ఏ ఏ సమయంలో నువ్వు నన్ను ధ్యానిస్తావో బ్రహ్మ, ఆ సమయాలన్నిట్లో కూడా నీ సాన్నిధ్యానికి నేను చేరుకుంటాను, నీ దగ్గరికి నేను వస్తానయ్యా అని ఆ హరుడు బ్రహ్మదేవుడికి చెప్పి నమస్కరించి తన మానస పుత్రులతో కూడి ఒక్క క్షణం లోపల అంతర్ధానమైపోయి వెళ్ళిపోయాడు. ప్రజాపతి యొక్క యోగాన్ని ఆశ్రయించి వివిధమైన జగత్తుని సృష్టించడం మొదలుపెట్టాడు బ్రహ్మదేవుడు. రకరకాలైనటువంటి సృష్టులన్నీ కూడా చేయటం మొదలుపెట్టాడు బ్రహ్మదేవుడు. ఆ విధంగా ఆయన సృష్టి చేస్తే నారాయణుడు అనేటటువంటి పేరులో ఉన్న భగవంతుని ఆశ్రయంతో ప్రజాపతికి అంతకు పూర్వ సృష్టిని పోలిన దానినే నిర్మించాడు. అందుకనే మనకు వేదం చెప్తుంది, ధాత యథా పూర్వమకల్పయన్. పూర్వం ఎలా ఉందో అలాగే సృష్టి చేస్తాడయ్యా బ్రహ్మ. ఎలా చేస్తాడు అంటే పరమేశ్వరుడిలో లయమైనటువంటి తేజస్సుని మళ్ళీ బ్రహ్మకిస్తాడు. ఇవ్వంగానే దానితోటే ఆయన బొమ్మలు తయారు చేస్తాడు. ఎలా అంటే ఒక కుమ్మరివాడి దగ్గరికి మనం మట్టి తీసుకువెళ్తాం, చక్కగా మట్టితోటి బ్రహ్మాండంగా కుండలో ఏవో చేస్తాడు. ఆయనకి నచ్చలేదు, లేదు అయిపోయింది. మళ్ళీ అదంతా పచ్చిగా ఉన్నప్పుడు మళ్ళీ ముద్ద కింద కలిపి నంది బొమ్మ చేయగలడు, గణపతి బొమ్మ చేయగలడు, అలా ఏదైనా చేయగలడు. ఈ మట్టిని మొత్తం ఒడిసి పట్టి దానిలోకి మళ్ళీ జలము చేర్చినట్టుగా రుద్రభావాన్ని చేర్చి
బ్రహ్మదేవుడికి ఇస్తే బ్రహ్మదేవుడు పునః సృష్టి చేస్తాడు. ధాతా యథాపూర్వమకల్పయన్. ఆ దాతా యథాపూర్వమకల్పయన్ అనేటటువంటి విషయము ఇక్కడి నుంచే మనందరికీ కూడా రావడం జరిగింది. ఇక మరీచి, భృగువు, అగస్త్యుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వశిష్ఠులు ఆయన యోగ విద్యతో సృష్టించాడు. పురాణాల్లో వీళ్ళనే మనం నవబ్రహ్మలుగా చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళందరూ బ్రహ్మతో సమానమైనటువంటి సాధనకులు అని చెప్తూ ఉన్నారు. సర్వేతే బ్రహ్మణాతుల్యా సాధనక్ బ్రహ్మవాదిన సాధకా బ్రహ్మవాదిన సంకల్పంచైవ ధర్మంచ యుగధర్మాంశ్చ శాశ్వతాన్. ధర్మాలు, యుగధర్మాలు అనేటటువంటివన్నీ కూడా చేసి ఇవి శాశ్వతమయ్యాయి ధర్మాలు అని చెప్పి దేవతల స్థానాభిమానాలన్నింటినీ కూడా ఇంతకు ముందు నేను నీకు చెప్పాను అంటూ కూర్మ పురాణంలోని రుద్ర సృష్టి అనేటటువంటి నామంతో కూడిన దశమ అధ్యాయాన్ని మొత్తాన్ని ఈ సృష్టి మాహాత్మ్యాన్ని చెప్తూ ఆ స్వామి తెలియపరిచాడు. కాబట్టి కూర్మ పురాణాంతర్గతమైనటువంటి ఈ సృష్టిని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఆయన యోగశక్తి మాయ గురించి చెప్పారు. అదేవిధంగా ఈ దశమ భాగంలో అధ్యాయంలో అమ్మవారిని చెప్తూనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అభిన్నం చెప్తూనే బ్రహ్మదేవుడి యొక్క సృష్టి కార్యాన్ని చెప్తూనే నువ్వెప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాను అనే విషయాన్ని చెప్పినటువంటి ఆ పరాత్పరుడైనటువంటి పరమేశ్వరుడికి నమస్కరిస్తూ ఈ రోజుకి నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర